కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందంటూ ఆరోపిస్తున్న బీఆర్ఎస్ చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ని ప్రకటించిన కామారెడ్డిలోనే బహిరంగ సభను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ కు హామీ ఇచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలన్న విషయం తెలియదా అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తాజాగా జరిగిన కుల గణనలో బీసీల జనాభా తగ్గించారంటూ ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందంటూ ఆరోపిస్తున్న బీఆర్ఎస్ చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ కు హామీ ఇచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలన్న విషయం తెలియదా అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తాజాగా జరిగిన కుల గణనలో బీసీల జనాభా తగ్గించారంటూ ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రవీణ్, శ్వేత, త్వరలోనే బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సభ ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఆ సమయంలో బీసీ డిక్లరేషన్ కోసం ఆ ప్లేస్ను కూడా కేటాయించి అక్కడ ఆ సభను నిర్వహించిందో అదే ప్లేస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ సభను కూడా నిర్వహించే ఆలోచన ఉంది. మొదటగా బీసీలకు సంబంధించి కూడా నియోజకవర్గాలు, మండలాలు, అదేవిధంగా జిల్లాల వారీగా కూడా అక్కడ ప్రజల్ని చైతన్యం చేయడం, అదేవిధంగా బీసీలందరూ కూడా చైతన్యం చేయడం ఆ కార్యక్రమానికి దిశానిర్దేశం చేస్తూనే ఈ సభ వేదిక నుంచి కూడా ఎలాంటి దిశానిర్దేశం చేయాలి అనే దానిపై కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే ఆలోచన అయితే చేస్తుంది. అంటే కామారెడ్డిలో పెట్టే ఈ బహిరంగ సభకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా కూడా హాజరు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. సమగ్ర ఆ కుటుంబ సర్వే ద్వారా మాత్రం తెలంగాణలో బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం లెక్కలు ఇచ్చినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీసీల ఆ లెక్కల విషయంలో మాత్రం తప్పుల తరగగా కూడా లెక్కలు చూపిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్ వేదికగా ఏర్పాటు చేసిన ఇంటర్నల్ సమావేశాల్లో కూడా ఆ బీసీలకు సూచనలు కూడా చేశారు. ఇదే సమయంలో మాత్రం కామారెడ్డి వేదికగా బీసీ సభ పెడితే ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ నేతలు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తొందరలో ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం కాబోతున్నారు. సమావేశం అయిన తర్వాత మాత్రం ఈ సభకు సంబంధించిన తేదీలను కూడా ఆ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల చివరి వారంలో బీఆర్ఎస్ పార్టీ ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసింది. ఈ సభ వేదిక గజ్వేల్లో లేదంటే ఇతర ప్లేస్లో ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ నేతలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఒకవేళ కామారెడ్డికి సంబంధించిన సభ నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఫైనల్ నిర్ణయం తీసుకుంటే మాత్రం కామారెడ్డిలో ఎప్పుడు ఉండబోతుంది అనే తేదీ పైన కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆ భేటీ తర్వాత మాత్రం కామారెడ్డి సభ పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ జరిగిన తెలంగాణ భవన్ వేదికగా జరిగిన ఇంటర్నల్ ఆ సమావేశంలో మాత్రం కామారెడ్డిలో సభ నిర్వహించాలి. సభ నిర్వహించే ఆ ప్లేసు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో కామారెడ్డి డిక్లరేషన్ని అక్కడి నుంచి ప్రకటించిందో అదే ప్లేస్లో కూడా సభ నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ సభ తేదీ ఎప్పుడు ఖరారు అవుతుందనే దానిపైన కూడా వేచి చూడాలి. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.